యమునా తీరం సంధ్యారాగం అనే పాట ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అదే యమున గురించి హాట్ బ్యాటిల్ జరుగుతోంది ఢిల్లీలో. ఈ పవిత్ర నదిలో హర్యానా విషం కలిపి ఢిల్లీకి పంపుతోందని కేజ్రీవాల్ తీవ్రంగా ఆరోపించారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. అంతేకాదు, యమునా నది నీటిని బీజేపీ నేతల ఇళ్లకు పంపారు. పనిలో పనిగా రాహుల్కి ఓ వాటర్ బాటిల్ పంపారు. అయితే ఇంత నీచ రాజకీయానికి దిగుతారా అంటూ అమిత్ షా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. టోటల్గా ఈ టాపిక్ ఢిల్లీ ఎలక్షన్స్ ను ఇంకో మలుపు తిప్పింది. ఓవైపు పవిత్రమైన గంగా యమున సరస్వతి నదుల సంగమం దగ్గర మహాకుంభమేళ భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. ఇంకోవైపున త్రివేణి సంగమంలో కలిసే నదైన యమున చుట్టూరా రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. యమునా నది ఎక్కడో హిమాలయాల మధ్యలో యమునోత్రి ఆలయం చెంత చిన్న కాలువగా మొదలవుతుంది. అక్కడి నుంచి హిమాచల్, హర్యానా, ఢిల్లీ, యూపీ మీదుగా ప్రయాణించి ప్రయాగ్రాజ్ దగ్గర గంగలో మమేకమవుతుంది. పైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్ని, ఆ తర్వాత హర్యానా, యూపీ రాష్ట్రాలను వేరు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఈ నది. ఎందుకంటే యమునకు చెరో పక్క ఈ రాష్ట్రాలున్నాయి. ఆ రాష్ట్రాల్ని దాటుకొని ఢిల్లీలో ప్రవేశిస్తుంది. ఇది యమునా నది జియోగ్రఫీ. ఇది తెలిస్తేనే ఇప్పుడు ఢిల్లీలో నడుస్తున్న రాజకీయం గురించి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. యమునా నదిలో అమోనియా కలుపుతూ ఢిల్లీ ప్రజలకు విషతుల్యమైన నీరు తాగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై హర్యానా ప్రభుత్వంతో పాటు బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేజ్రీవాల్ హర్యానా వాసుల్ని దారుణంగా అవమానించారని విమర్శించారు అమిత్ షా. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. ఆయన యమునా నదిలో దిగి నీరు తాగి చూపించారు. హర్యానా సీఎం చేసిన పనికి ఘాటుగా రియాక్ట్ అయిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్ హర్యానా సీఎం నయాబ్ సైనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యమునా నది దగ్గర సీఎం నయాబ్ స్టంట్స్ చేశారని, నీళ్లు తాగినట్లే తాగి ఊసేశారని కామెంట్ చేశారు. మీరేమో ఒక్క గుక్క కూడా నీరు తాగలేరు, ఇక ఢిల్లీ వాసులు ఆ నీళ్లు తాగి బతకాలా అంటూ ప్రశ్నించారు. కల్ నాయబ్ సైని जी ने एक नौटंकी की और नौटंकी में खुद ही फंस गए. सच सच होता है. ये देखिए, ये पानी पिया और फिर फेंक दिया. अरे सैनी साहब, आप एक घूंट पानी जो नहीं पी सकते, आप दिल्ली की जनता को वो पानी पिलाना चाहते हो? ये जो कह रहे हैं बीजेपी और कांग्रेस वाले दोनों मिल गए हैं और दोनों मिलके दिल्ली के लोगों की जान और सेहत के साथ खिलवाड़ कर रहे हैं. యమునా నీటిలో పీపీటీ 7 కన్నా ఎక్కువగా ఉంటోందని, ఈ నీటిని క్లోరినేషన్ చేస్తే విషంగా మారుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు తాగే నీటిని 4 బాటిల్స్ లో బీజేపీ, కాంగ్రెస్ నేతలకు పంపారు కేజ్రీవాల్. ఆప్ నేత సంజయ్ సింగ్ తో పాటు ఇతర నాయకులు ఆ బాటిల్స్ తో అమిత్ షా, రాహుల్ గాంధీ ఇంటికి బయలుదేరారు. అయితే వారిని రోడ్డుపైనే అడ్డుకున్నారు పోలీసులు. కేజ్రీవాల్ ఆరోపణలపై సీఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. దీనిపై రియాక్ట్ అయిన ఈసీ కేజ్రీవాల్ ను వివరణ కోరింది. దీనిపై సీఈసీ రాజీవ్ కుమార్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్, ఢిల్లీలో బీజేపీ విచ్చలవిడిగా డబ్బుల్ని పంచుతూ ప్రజల్ని మభ్యపెడుతోంటే దానిపై చర్యలేం తీసుకోవడం లేదని, ఈ ఘటనపై మాత్రం నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. సీఈసీ రాజీవ్ కుమార్ ను చరిత్ర క్షమించదన్నారు కేజ్రీవాల్. ईसीआई राजनीति कर रहा है. क्यों? क्योंकि राजीव कुमार को पोस्ट रिटायरमेंट 28 फरवरी को पोस्ट रिटायरमेंट उनको नौकरी चाहिए. मैं राजीव कुमार जी को कहना चाहता हूं, इतिहास उन्हें माफ नहीं करेगा. जितना कबाड़ा राजीव कुमार जी ने इलेक्शन कमीशन का किया है, मुझे लगता नहीं कि भारत के इतिहास में इलेक्शन कमीशन का इतना कभी कबाड़ा हुआ है. मुझे पता है ये 2 दिन के अंदर मुझे जेल में डालेंगे. डाल दे मुझे जेल के अंदर. మరోవైపు కేజ్రీవాల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ ఎన్నికల్లో గెలవడానికి నీచ రాజకీయాలకు దిగారన్నారు. चुनाव जीतने के लिए झूठ बोलना बंद करो. अरे केजरीवाल जी, कौन सा जहर मिलाया है? जरा नाम कहिए. कौन सी लेबोरेटरी का टेस्ट है? नाम कहिए. ये केजरीवाल चुनाव में हार को जान गए हैं और इसलिए इतनी हल्की और ओछी राजनीति कर. ఢిల్లీలో ఎన్నికల రాజకీయం పీక్స్ లో నడుస్తోంది. రోజుకో టాపిక్ హాట్ గా నడుస్తూ పాలిటిక్స్ ని మలుపు తిప్పుతున్నాయి. మరో 6 రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో ఎవరి వ్యూహాల్లో వారున్నారు.